ఒక వైజాగ్ సంబంధించింది, అది నెక్స్ట్ టాపిక్ తీసుకుంటారేమో. ఈ ఐటీ కాగ్నిజెంట్ గురించి మాట్లాడండి, దాని మీద కూడా కొద్దిగా మాట్లాడండి. టెక్ హబ్గా విశాఖ నాలెడ్జ్ ఎకానమీ సిటీగా అభివృద్ధి చెందుతుందని సీఎం గారు అన్నారు. విశాఖకు గ్లోబల్ హబ్గా అభివృద్ధి చేసేస్తామన్నారు, నాలెడ్జ్ ఎకానమీగా చేస్తామని చెప్తున్నారు. విశాఖ దూసుకుపోతుందని కూడా అంటున్నారు. అయితే ఏపీకి విశాఖ గ్రోత్ ఇంజిన్ అని జగన్ ఏనాడో చెప్పారు అని మన అమర్నాథ్ గారు చెప్తున్నారు. మరోవైపు ఏమో ప్రజాధనంతో కొడుకు పబ్లిసిటీ చేయిస్తున్నారని కూడా ఆయన మండిపడ్డారు. అడ్వర్టైజ్మెంట్లో ఆయన ఫోటో వేయటం తప్ప ఇండస్ట్రీస్ మినిస్టర్ ఫోటో కూడా వేయలేదని చెప్పి వేశారు. రైట్, దాని మీద కూడా సంక్షిప్తంగా మాట్లాడి తర్వాత రాంభూపాల్ గారు కూడా మాట్లాడిన తర్వాత క్లోజ్ చేద్దాం. ఒకటి సార్, విశాఖపట్నం అనేటువంటిది అన్ని రకాల అనువైనటువంటి ప్రాంతము, అక్కడే ఉంటది ఎకానమీ, ఆర్థిక ఎకానమీ అక్కడి నుంచి. ఫన్నీ ఏదో ఉందన్నారు, ఆ ఫన్నీ గురించి చెప్తాను సార్, చెప్తాను. దాంట్లో ఏంటంటే అది చెప్పారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే విశాఖపట్నం అదే అన్నప్పుడు ఈ మాట మార్చుకొని 3 రీజనల్ కారిడార్లుగా చేస్తున్నాము. గ్రోత్ ఇంజన్ విశాఖపట్నం అంటే తిరుగులేంది, క్యాపిటల్ పర్ క్యాపిటల్ అది ఏమంటారు, కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ, ప్రపంచంలోనే 20% కంటే తక్కువ అంటున్నారు కదా. ఇవన్నీ చెప్పే కదా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ బెస్ట్ ప్లేస్ అని చెప్పింది. మీరు ఎటు గుర్తించలేదు, ఈ రోజు అదే కదా. ఇక రెండవది, ఆ కాగ్నిజెంట్ ఓపెన్ చేసినప్పుడు సార్ వీళ్ళు 90 పైసలకు 90 రోజులు భూమి ఇచ్చారు. సరే, పెద్ద కంపెనీలకు ఇవ్వచ్చు, తప్పలేదు, మేము కూడా ఆహ్వానిస్తాము. కాదు ఇక్కడ నాకైతే భిన్న అభిప్రాయం ఉంది. పెద్ద కంపెనీ అయినా 1000 కోట్లు లాభాలు సంపాదించే వాటికి తక్కువ ధరకి ఇవ్వచ్చు, పోనీ కొంత రాయితీ ఇచ్చి తీసుకోవచ్చు, అట్లా ఉంటుంది. కానీ 99 పైసలకి ఇవ్వటం ఏంటండి బాబు, మరి అన్యాయంగా ఉంది. సరే మీరంటే రాజకీయంగా సమర్థించ తప్పని పరిస్థితేమో, కానీ మా బోటి వాళ్ళం అయితే ఆశ్చర్యపోతున్నాం. వాళ్ళు అడగకుండా వాళ్ళు ఏమైనా అడిగారా 99 పైసలకి ఇవ్వమని? ఎట్లా అండి, అది ప్రజల భూమి కదా. మరి అమరావతిలో కోట్లు ఖర్చు తీసుకుంటున్నారు బ్యాంకుల నుంచి, అక్కడి నుంచి. ఎంఎన్సి కంపెనీస్ అనేటువంటిది ఎవరు కూడాను తక్కువ భూమి వస్తా ఉందో తక్కువ రేటు కొని కకృత పడే వాళ్ళు ఉండరు, నెంబర్ 1. ఇక వాళ్ళు వచ్చి అడిగింది ఏమీ లేదు. టీసీఎస్ కూడా హైదరాబాద్ లో అయ్యే కంపెనీ కదా వచ్చి 100 కోట్లు పెట్టుకుంటున్నాయి. అదే మార్కెట్ రేట్ కే కొంటారు, లేదా సంబంధించిన ఏపీఐసి రేటు ప్రకారం కొంటారు. ఇక్కడ కాగ్నిజెంట్ ఏంటంటే తక్కువ రేటుకి ఇస్తే వీళ్ళు వ్యతిరేకులు అంటారని చెప్పేసి తప్పు కాదు, కానీ కనీసం అంటే 50 లక్షలన్నా పెట్టి వాళ్ళ భూములు తీసుకునే పరిస్థితి ఉంటుందా? అంత పెద్ద కంపెనీలకు 50 లక్షలు ఎకరాకైనా పెట్టలేని పరిస్థితి. ఇక ఆ కాగ్నిజెంట్ గురించి ఈయన చెప్తున్నారు. కొడుకు ఏం చెప్తున్నారంటే, నా బర్త్డే రోజు అక్కడికి వెళ్ళాను, దావోస్ లోకి వెళ్ళేసి ఇట్లా రవికుమార్ గారు కలిశారు, సీఈఓ అంట ఆయన. ఇట్లా పెట్టమంటే సరే అన్నప్పుడు, ఇదిగో మీకు 90 పైసలకు ఎకరాకి ఇస్తామంటే ఆయన స్టన్నేనంట. అబ్బో 90 పైసలకు ఇస్తున్నావా అని చెప్పి నిజమా అన్నారంట. అవునంటే చేశారంట. ఇక అది ఒక పని అయితే. రెండవది, ఆ అగ్రిమెంట్ లో ఏముంది సార్, మెమోరాండం లో వాళ్ళు ఇచ్చినటువంటి ఎంఓయూలో 8,000 ఉద్యోగాలు 3 విడతల్లో ఇస్తాము, 3,600 కోట్ల పెట్టుబడి అని చెప్పి భూమి తీసుకొని రాసుకున్నాను. నేను అయిన తర్వాత ఆ స్టేజ్ మీద కదా సార్, ఈనాడు పేపర్ చదివితే అప్పుడు చంద్రబాబు గారు ఆయన చెవులో ఏదో ముచ్చట్లు చెప్పారంట. రవికుమార్ ఆయన సీఈఓతో ముచ్చట్లు చెప్తాను ఇట్లా అన్నారంట. ఇమ్మీడియట్ గా తర్వాత చంద్రబాబు గారు లేచి అట్లా నిలబడుకుంటానే ఈ రవికుమార్ని ఇలా ఆలింగనం చేసుకుని భుజం మీద తట్టారంట. చిరునవ్వులు నవ్వారా అంట. ఏం తప్ప అని సభికులు అనుకున్నారంట. తర్వాత ఆయన అన్నారంట, రవికుమార్ గారు మాట్లాడుతూ, నేను 8,000 ఉద్యోగులకే 3 దశల్లో పెట్టాలనుకున్నాము, కానీ చంద్రబాబు గారు ఒక మాట అడిగారు నన్ను, 25,000 ఉద్యోగాలు కావాలి రవి అన్నారు. ఎస్, నేను 25,000 ఉద్యోగాలు ఇస్తున్నానని చెప్పి అన్నారంట. కాదు సార్, అంత ఎక్సైట్ చేసి ఎంఓఎల్ చేసేసి వాళ్ళ కెపాసిటీని బట్టి 3 విడతల్లో 8,000 అంటే ఆయన చెవులో చెప్పుకొని ఈయన వచ్చి 25,000 ఉద్యోగాలు పోయింది. మాట అనేస్తే తప్ప ఇబ్బంది ఏమున్నదని ఆయన. రైట్, ఫైనల్ గా మన రాంభూపాల్ గారు సంక్షిప్తంగా మాటలు చెప్పండి. సెకీకి అదానీ భేటీ సెకీ ఒప్పందం కోసమేనని చెప్తున్నారు. సెకీ కోసం అప్పుడు ₹2.49 అంటే కుంభకోణం అన్నారు. ఇప్పుడు మరి ఎట్లా తీసుకుంటారు? మొన్న విద్యుత్ రివ్యూలో ₹4 అంటే ఎక్కువ తీసుకోవద్దని చంద్రబాబు గారు పవర్ కొనుగోలుకి సంబంధించి చెప్పారంట. సంక్షిప్తంగా మీ కామెంట్ చెప్పండి. ఈరోజు సార్, గతంలో ఆదాని ఒప్పందాల గురించి గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల మీద చాలా దుమారం సుమారు 8 నెలల పాటు మన రాష్ట్రంలో సాగినది. ఆ రోజు చెప్పింది ఏమిటి, ఆదాని కంపెనీతో ఈ ఒప్పందాలు చేసుకోవడంలో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని. మరి అదే ఒప్పందాన్ని ఈ రోజు అమలు చేయాలని ఈ ప్రభుత్వం నిర్ణయించడం అంటే గతంలో చేసిన విమర్శలు తప్పనే లేదు. గతంలో చేసిన విమర్శల్ని మేము కూడా కొనసాగించాలి. మా ప్రభుత్వం కూడా అట్లాంటి ఆదానితో గ్రీన్ ఎనర్జీ ఏదైతే తీసుకుంటున్నారో సెకీ ద్వారా, దానివల్ల మన రాష్ట్రంలో ఉండేటువంటి డిస్కాం వ్యవస్థ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. రానున్న రోజుల్లో మరింత భారం పడుతుంది ప్రజల మీద. ఎందుకంటే ప్రభుత్వ రంగాన్ని బలహీనం చేసి ఆదాని కంపెనీకి విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చి దాంతో ఒప్పందాలు గతంలో $2.49 యూనిట్ తీసుకున్నప్పుడే చాలా పెద్ద భారం పడుతుంది అనుకున్నారు. అది 25 ఏళ్ల ఒప్పందం.
ఇప్పుడు ఆ 25 ఏళ్ల ఒప్పందాన్ని కొనసాగించడానికి నిన్న ముఖ్యమంత్రి గారు అదేవిధంగా వారి తనయుడు ఆదానితో మాట్లాడినట్టు, ఆదాని అధికారులు, ఆదాని ప్రతినిధులు Right. కొద్దిమంది నిన్న సచివాలయం దగ్గరకు వచ్చి ఇక్కడ సంబంధించిన అధికారులతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. అందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన ఆధీనంలోనే రెవెన్యూ ఈ ఎనర్జీ ఇది కూడా ఉంది, విద్యుత్ శాఖ కూడా. ఆయన అనేక జిల్లాల్లో ఈ మధ్య కాలంలో అనంతపురం జిల్లాలో అదేవిధంగా సత్యసాయి జిల్లాలో కూడా పర్యటనలు చేసినాడు. ఈ సందర్భంగా గ్రీన్ ఎనర్జీ గురించి ఆయన కూడా మాట్లాడుతున్నాడు. అంటే మొత్తం ప్రభుత్వం ఆదాని సెకీ ఒప్పందాలకి మళ్ళా సిద్ధపడుతుంది. దీనివల్ల రాష్ట్ర ప్రజల మీద విద్యుత్ భారాలు పెద్ద ఎత్తున పడబోతున్నాయి. అదేవిధంగా రెండో విషయం సార్, నిన్న విశాఖపట్నంలో ఈ గ్రీన్ ఐటీ హబ్ గురించి ప్రచారం చేసినారు. అక్కడ 4,000 కోట్ల రూపాయలకు పైగా వస్తాయి, దాని వల్ల 1000 ఉద్యోగాలు వస్తాయని చెప్పి చెప్తున్నారు. రైట్ టైం అయిపోయింది సార్. ఎక్కడికి పోతే అక్కడ కొత్త హబ్బుల పేర్లు. అవును కొత్త హబ్బుల పేరుతో అనంతపురం జిల్లాకు వచ్చినప్పుడు ఏం చెప్పారు, హబ్బు. అదేవిధంగా ఇంకోటి పోతే గ్రీన్ ఎనర్జీ హబ్, ఇప్పుడు ఐటీ హబ్. హబ్బులే తప్ప మనకు వచ్చినటువంటి రాష్ట్రానికి రావాల్సిన బెనిఫిట్ రాలేదు. అది రావాలనుకుంటా ప్రచారం వల్ల ఉపయోగించారు. రైట్, ఓకే.